ప్రస్తుత తెలంగాణలో ఎంత శ్రమించినా కానీ, ఎంత కష్టపడి పనిచేసినా కానీ మమ్మల్ని గుర్తించలేదంటూ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలనలోకి వారి యొక్క విధానాలు మేనిఫెస్టో నచ్చి మేము వచ్చామంటూ ఇక్కడ మన ఈ ఊరి నాగేశ్వరరావు గారు నూతనంగా కాంగ్రెస్ పార్టీలోని వారు జాయిన్ అవ్వడం జరిగింది. వారు యొక్క అభిప్రాయం ఏంటి, ఎందుకు వచ్చారనేది వారి మాటలో. సార్ నమస్కారం. సార్ ఈరోజు ఒక బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో నచ్చి వచ్చారు. ఇలా రావడానికి గల కారణం, మీరు ఎంతకాలం నుంచి ఆ యొక్క పార్టీలో పనిచేస్తారు? న్యూస్ ఛానల్ వారికి అభినందనలు. ప్రజాక్షేత్రంలోకి మీరు వచ్చి ఈ ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించి తదుపరి ప్రజలకు తెలియజేయడం చాలా అవసరమైంది. మీ శ్రమకి మేము ఒప్పుకొని మీరు సుదీర్ఘ దూరం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినందుకు అభినందనలు. మా మిత్రులందరూ, మా పెద్దలు బోదాటి నారపరెడ్డి గారు, ఖమ్మంపాటి సత్యనారాయణ గారు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ గారు వెంకటేశ్వరరావు గారు, వడ్లమూడి కృష్ణమూర్తి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు, కొంగ రామకృష్ణ గారు, అదేవిధంగా నేనే కాకుండా నా మిత్రుడు బహుజన సమాజ్వాదీ పార్టీ నుంచి వచ్చినటువంటి నామా విజయ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నా శ్రేయోభిలాషులు మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా సోదర భావంతో నేను చెప్పే విషయం ఒక్కటే. నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటే ఎమ్మెల్యే గారి సమక్షంలో, రెడ్డి గారి సమక్షంలో ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటే నా అభిప్రాయం వీళ్ళందరూ తెలుసుకునేవాళ్ళు. నన్ను మా రెడ్డి గారు, బోదాటి నారపరెడ్డి గారు నన్ను చెన్నూరులో జాయిన్ చేయించాడు. ఇక్కడున్న వాళ్ళకి నేను ఎక్కడ జాయిన్ అయింది కూడా తెలియకపోవచ్చు. నాకు ఇప్పుడు చెప్పుకునే అవకాశం కూడా కల్పించారు. మీరు ఒకటి అడిగారు, మీరు ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది, ఎప్పటి నుంచి పని చేస్తున్నారని. నేను చెప్తున్నా నా రాజకీయ అనుభవం. నాకు ఓటు హక్కు వచ్చిన కాడ నుంచి 82, 83 కాడ నుంచి కూడా నేను తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా మోసినటువంటి కార్యకర్తలు. ఆ తరువాత టీడీపీ నుంచి మధ్యలో భారతీయ జనతా పార్టీలో అటల్ బిహారీ గారి వాజ్పేయి గారు ఒక్క పార్లమెంట్ సీట్ కోల్పోయి, ఆ ఒక్క సీటుని ఎవరూ ఇవ్వకుండా మద్దతు, ఆ ఒక్క సీట్ని వీళ్ళు కొనకుండా ఉన్నందుకే నేను ఆదర్శంగా తీసుకొని నేను భారతీయ జనతా పార్టీలో పోవటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇదే రెడ్డి గారు వాళ్ళ ఫాదరు నర్సిరెడ్డి గారు అప్పుడు 100 ఎకరం ఉండి వెంగళరావు గారి ముఖ్యమంత్రి హయాంలో ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు ఒక సందేశం ఇచ్చింది. విత్తనాలను ఉంటాయిరా తెలుగుదేశంలో, నువ్వు విత్తనాలను ఉంటాయి నిలబడరా అన్నప్పుడు నేను నాగేశ్వరరావు గారి మాట కట్టుబడి, మంత్రి గారు మాట కట్టుబడి, నేను ఇప్పుడు నాకు తెలుసు తెలియకు నారపరెడ్డి గారి మీద, నర్సిరెడ్డి గారి మీద పోటీ చేసి నా భార్య, నా పిల్లలు ఇల్లు తిరిగి ఆకు ఒక్క పెట్టి నమస్కారాలు చేసి ఓట్లు అడుక్కుంటే నాకు అప్పట్లో 450 ఓట్లు పడ్డాయి. అప్పుడు టీడీపీ నా రాజకీయం గురించి వస్తున్నా, ఎట్లా వచ్చారు అన్నందుకే చెప్తున్నా. వాజ్పేయి గారు కాబట్టి ఆ రోజు నుంచి నేను భారతీయ జనతా పార్టీలో పోయి ఆ రోజు బీజేపీ జెండా కట్టి ఆ నుంచి నేను ప్రవేశించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు? దాదాపు 20 years. 20 సంవత్సరాలు బీజేపీలోనే ఉన్నారు. నేను టూ టర్మ్స్ భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీటీసీగా నిలబడటం, రీసెంట్గా గతంలో జెడ్పీటీసీగా నిలబడటం, భారతీయ జనతా పార్టీలో 450 ఓట్లు పడ్డాయి. జెడ్పీటీసీగా నిలబడితే మన మండలంలో కల్లూరు మెయిన్ రోడ్ నుంచి అటువైపు 1000 ఓట్లు, ఇటువైపు 1000 ఓట్లు, 2000 ఓట్లు పడ్డాయి. ఓకే, నేను కాదనలేదు. నాకు అంతవరకు బాగానే ఉంది. కానీ నేను అయోధ్య పోయి వచ్చాను, బాలరాముని దర్శించి వచ్చాను. భారతీయ జనతా పార్టీ
హైందవ ధర్మం కట్టుబడి ఉంది అంటున్నారు. క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని డైవర్ట్ ఇష్యూలో మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడాలి, జై శ్రీరామ్ అంటున్నారు. నేను జై శ్రీరామ్ అంటున్నాను. జై శ్రీరాము రాముడు అనేవాడు లంక పోయి సీతాదేవిని నానా అష్ట కష్టాలు పడి తీసుకొచ్చాడు. నేను నరేంద్ర మోడీని విమర్శించే వ్యక్తిని కాకపోయినా హైందవ సంప్రదాయానికి హిందూ సంప్రదాయానికి అది వ్యతిరేకం. ఏ విధంగా వ్యతిరేకం అంటే నరేంద్ర మోడీ ఒక్కడితో బాలరాముడు ప్రతిష్ఠ జరిగింది. మన గృహ ప్రవేశం జరగాలన్నా, ఒక ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరగాలన్నా, దేవాలయ ప్రతిష్ఠ జరగాలన్నా భార్యాభర్తలు ఇద్దరు పీటల మీద కూర్చొని భార్య ఎడం వైపు భర్త కుడివైపు కూర్చోబెట్టుకొని వేద మంత్రాలతోటి దిగ్విజయంగా జరుపుకోవాలి. లేదు భార్య లేకపోతే భార్య ఉన్నవాడు ఎడమ భుజం మీద తుండేసుకుంటాడు, భార్య లేనివాడు కుడి భుజం మీద తుండేసుకుంటాడు. నరేంద్ర మోడీ ఏ తుండు లేదు, ఏ సిద్ధాంతం లేదు, ఏ మతం లేదు. ఒకటే మతం ఆయనకి, ఆదాని అమ్మాల్ని ప్రోత్సహించటమే ఆయన మతం. నేను నల్లధనాన్ని తీసేస్తాను, నోట్లు రద్దు చేస్తాను అన్నప్పుడు అందరూ ఆడపడుచులు జీరో అకౌంట్ చేస్తే వాళ్ళ ఖాతాల్లోకి 10,000 పడతాయి, 5,000 పడతాయని ఆడపడుచులు ఎంతో ఆశపడ్డారు. ఇవాళ వరకు ఏమీ లేదు. పోనీ గ్యాస్ బండి ఏమన్నా రాయితీలు వస్తుందంటే అది లేదు. నాకు నరేంద్ర మోడీ గారిని అట్లుంచి దేంట్లో మిమ్మల్ని క్వశ్చన్ వేయాల్సింది. ఇప్పుడు ప్రజెంట్గా మొన్నగాక నిన్న ప్రకటించిన అమిత్ షా కానీ ఈ యొక్క మోదీ కానీ వీళ్ళు ప్రకటించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ చట్టాలను నిర్వీర్యం చేస్తాం, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తాం, అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి వస్తువులు లేకుండా చేస్తాం అనే దాని మీద నొచ్చుకొని వచ్చారా, లేదు వీళ్ళ విధానం? అవును కదండి, మరి ఆయన రాజ్యాంగం మాట ఎందుకు వస్తుంది? రాజ్యాంగం మాట రాకూడదు కదా. ఆయన అంబేద్కర్ గారు ఎప్పుడూ రచించిండు. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగం మాట మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి ఎందుకు వస్తుంది? వీళ్ళిద్దరే హీరోలు ఈ భారతదేశంలో. భారతీయ జనతా పార్టీ అంటే ఒక పార్టీ కట్టుబడి ఉండాలి కదా. ఇవాళ కాంగ్రెస్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు, ఏమండి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆమె హిందూ కాదా ఇందిరాగాంధీ గారు? ఆ మెడలో రుద్రాక్షలు ఉండేది, 101 దేశానికి అధినేత. ఆమె మెడలో రుద్రాక్షలు ఏ విధంగా ఉండేవి అంటే ఈ విధంగా ఉండేవి. నరేంద్ర మోడీని చెక్ చేసుకోమనండి, ఫోటోలు చెక్ చేసుకోమనండి. ఆమె హిందూ కాదా? వారసత్వం అంటే ఈయనకు వారసత్వం ఎట్లా ఉంటుంది? ఈయనకు పిల్లల్ని తీసుకొచ్చుకోడా, పిల్లలు లేరా? ఆయన ఆదర్శంగా తీసుకుంటే నా పిల్లలను. ఈ యొక్క బీజేపీ పార్టీలో వన్ మ్యాన్ ఆర్మీగా ఉండి ఈరోజు ఆ యొక్క విధానాలు నచ్చలేదంటూ బయటకు వచ్చిన నాగేశ్వరరావు గారు ఈ ఎస్సీ ఎస్టీల చట్టాలు నిర్వీర్యం చేస్తామంటూ, అదేవిధంగా రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్మూలిస్తామంటూ, ఏకక్షేత్రాధిపత్యంగా పరిపాలిస్తామంటూ, హిందూ మతవాదాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అంటూ వచ్చిన నాగేశ్వరరావు గారితో మరొకసారి వివరణ తీసుకుందాం. నమస్కారం అండి. రిజర్వేషన్ ఐటమ్ ఆయన గారికి రాకూడదు. వాస్తవంగా అంబేద్కర్ గారు రచించినటువంటిది ఆ రాజ్యాంగంతో ఆయన గారికి పని లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి కంటే ఆయన గొప్పోడు కాదు. ఎందుకు అంటే ఆమె అందరూ వారసత్వాన్ని, అంటే ఈయన వారసత్వం ఉండొద్దంటే పిల్లలు కానీ వద్దనా, భార్య నుంచుకోవద్దనే? ఎక్కడ వారసత్వం? ఏది వారసత్వం అనేది నాకు అర్థం కావట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలి అంటాం ధర్మం కదా. ఆయన అంబేద్కర్ గారు ఏది రచించిండు, ఎస్సీకి ఎంత వాటు, బీసీకి ఎంత వాటు, ఎస్టీకి ఎంత వాటు అందులో రచించింది కదా. దాన్ని అమలుపరుస్తూ ఉండాలి. ఇలా కూడా ఏమంటాడు, నేను ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాను అంటాడు. కారణం చెప్పాలి కదా, ఎందుకు ఎత్తేస్తాను అనేది చెప్పాలి కదా. కనీసం మేము ఆ పార్టీలో పనిచేసేటటువంటి సీనియర్ కర్త నాలాంటి వాడి కన్నా చెప్పాలి కదా.
పిలిపించి ఒక సమావేశం పెట్టి మెయిన్ గారు చెప్పాలి కదా. అది చెప్పడం కూడా మాకు అవకాశం లేకుండా మేము ఇక్కడ పల్లెటూళ్ళలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు అనుకోకూడదు కదా. ఇంత సోదరభావంతో ఏడైనా ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు, బహుశా హిందువులు ఉన్నాం. నేను అయితే పోయిచ్చింది, అందరూ హిందువులే, రాములు అందరినీ కొలుతారు, అన్న కూడా పోయిచ్చింది, చాలా పుణ్యక్షేత్రాలు అని. కానీ మనమంతా బాయి ఉండాల్సిన వాళ్ళే విడగొట్టుతున్నారు కాబట్టి ఈ భావాలు నచ్చలేదు అంటున్నారు. నాకు నచ్చలేదండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇక్కడ ఒక బహుజన సమాజ పార్టీ నుంచి సామాజిక కార్యకర్తగా ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన నామా విజయ్ గారు ఉన్నారు. మరి ఇక్కడ ప్రస్తుతం ఎంఆర్పిఎస్ అధినేత కూడా ఈ మోడీ గారికి, బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు? మరి ఆయన గారు కూడా బీజేపీ నుంచి బయట బహుజన సమాజవాదీ పార్టీ నుంచి బీఎస్పీ నుంచి వచ్చారనేది వీరి మళ్ళీ వస్తాయి. కాబట్టి నామా విజయ్ గారితో మరొకసారి CEO గారికి నా పేరు నామా విజయ్, అది చిన్నకురుకుని గ్రామం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. నేను మొన్నటిదాకా రీసెంట్గా బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ నాయకుడిగా కోశాధికారిగా పనిచేశాను. గత జరిగిన శాసనసభ ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. కాకపోతే నేను ఎందుకు పోటీ చేశాను అంటే అది పార్టీకి వ్యతిరేకం చేయాలి, ఇక్కడ పెట్టిన క్యాండిడేట్కి వ్యతిరేకం పోటీ చేశాను తప్ప పార్టీని వ్యతిరేకించి నేను చేయలేదు. అది ఎందుకంటే అధిష్టానం తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్గా లేదు. ఇక్కడ కష్టపడ్డ వ్యక్తికి ఎవరికి కూడా గుర్తింపు దక్కని కారణంగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్ని నేను పలుమార్లు అధిష్టానం దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకున్న పరిస్థితి కనపడలేదు. అందుకని నేను విత్డ్రా చేసుకోకుండా పోటీలో ఉన్నాను. ముందుగా తర్వాత ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యాను అంటే పేద ప్రజలకి బహుజనులు కావాల్సింది కూడు గుడ్డ గూడు అందాలి, సమన్యాయంగా అందాలి. ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినట్టు అభయస్థం 6 గ్యారంటీలు నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మా గ్రామ నాయకుడైనటువంటి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో రీసెంట్గా మన చెన్నూరులో నేను కాంగ్రెస్ కండువ మన ఎమ్మెల్యే గారు మట్టా రాఘమయ్య గారు చేతుల మీదుగా, మన ఎంపీ అభ్యర్థి రామసహాయం గారి చేతుల మీదుగా పార్టీ కండువ కప్పుకోవడం జరిగింది. ఇక ఒక దళితులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అనేక మంది వ్యతిరేకిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వ భావాలను మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు? ఒక ఎస్సీగా ఉంది. కేంద్ర ప్రభుత్వ భావాలను వ్యతిరేకిస్తున్నామా అంటే అంత వ్యతిరేకించేంత అనుభవం నాకు లేకపోవచ్చు. కాకపోతే కరెక్ట్గా నేను చెప్పగలుగుతాను. పెద్దవాళ్ళతో మనం అంత వాళ్ళని వ్యతిరేకించే విధానం నా దగ్గర లేదు. కానీ వాళ్ళు చేస్తున్నది కొంచెం ఎంతో కొంత చూసి సక్రమంగా చేస్తే బాగుంటుందని నేను నా అభిప్రాయం తెలియజేస్తాను. రాజ్యాంగాన్ని నిర్మూలన చేయాలన్నారు, నిర్వీర్యం చేయాలన్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రాయితీలు లేకుండా నిర్వీర్యం చేయాలన్నారు. దీని మీద ఒక ఎస్సీ దళితుడిగా ఇది చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా? రాజ్యాంగం నిర్మూలన చేయడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడ రాజ్యాంగం అనేది లేకపోతే నాలాంటి వ్యక్తులు ఎవరు కూడా ఇలా రాజ్యాంగ పరంగా పోటీ చేయడానికి కూడా అర్హత లేకుండా ఉండేది. కాబట్టి అటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్టు ఇది కరెక్ట్ పద్ధతి కాదని నేను భావిస్తాను. ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన బీఎస్పీలో పనిచేసిన నామా విజయ్ గారు భావాలు విన్నారు కదా. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పెట్టిన భావాలు నాకు నచ్చలేదు కాబట్టి నేను వ్యతిరేకిస్తానన్నారు. విన్నారు కదా. మరి ఈ యొక్క బీజేపీ నుంచి నేను సైతం అంటూ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మేము వచ్చాము కాబట్టి ఈ కాంగ్రెస్ యొక్క ఇదే విధానాలతో కొనసాగాలి, ప్రజలకు చేతుగానే ఉండాలి, ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. మరి ఈ విజయ్ గారికి, ఈ ఊరి నాగేశ్వరరావు గారికి మా ఎస్ న్యూస్ ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఎవరైనా కొత్తగా చేసుకోమని చెప్పేసి ఆదేశాలు వచ్చినాయి. గుర్తించి నన్ను పార్టీలోకి జాయిన్ చేయించిన వాళ్ళందరికీ, మన గ్రామ ప్రజలకి, మరి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, రాష్ట్ర మంత్రివర్యులకి, ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను పార్టీకి ఆర్ఎస్లో కష్టపడి పనిచేస్తానని నేను నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎమ్మెల్యే గారి సమక్షంలో అదేవిధంగా నమ్మకాన్ని చేయకుండా
ఉండి ఇటువంటి ఆయన ఏ విషయంలో తెలుస్తున్నా గొప్ప చెప్పినా కానీ సూచన తప్పకుండా ఆయన మాట ఇష్టం పెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని ఆ విషయంలో సత్తుపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఎవరైతే ప్రథమ మహిళగా 76 సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యే పదవిని అధిరోహించారో వారి యొక్క విధానాలు, వారు చేస్తున్న పనులు చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాటికి ఎడిట్ అయ్యి జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇదే కోణంలో ఇక్కడ బీఎస్పీ నుండి అదేవిధంగా బీజేపీ నుండి కొందరు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ జాయిన్ చేసుకున్న మన గ్రామ రథసారథి నారపరెడ్డి గారికి జాయిన్ అయిన వాళ్ళు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ చిన్న కోరిక అంటేనే కాంగ్రెస్ అడ్డా, ఇక్కడ కాంగ్రెస్ తప్ప వేరేది ఉండదు. అదేవిధంగా నన్ను నమ్ముకొని వచ్చిన ఎవరికైనా సరే నా వంతుగా నేను వారికి సేవలు అందిస్తా. నా కార్యకర్తలకి ఏ బాధ వచ్చినా, ఏ కష్ట నష్టాలు వచ్చినా నేను 24 గంటల వాళ్ళకి ఫోన్ టచ్లో ఉండి అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు అందిస్తానని చెప్పేసి మన నారపరెడ్డి గారు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సదరు కార్యకర్తలందరూ కూడా, ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా వాళ్ళ పేర్లు నాకు తెలియదు కాబట్టి వాళ్ళ అభిప్రాయం తెలియజేయడం జరిగింది. కాబట్టి మా ఎస్ న్యూస్ టీవీ ఛానల్ తరఫున ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, చిన్నకోరకొండి, సత్తుపల్లి నియోజకవర్గం, ఖమ్మం జిల్లా, తెలంగాణ.